ప్రయోగించగలరు. మహాభారతంలో నన్నయ్య గారు ఏమన్నారంటే భూమి ఆకాశములు నిండిపోయాయి వాళ్ళు వేసిన బాణముల చేత అన్నారు. అన్ని బాణములు నిండిపోతే అర్జునుడు ఒక్కడే కవ్వడి రెండు చేతులతో బాణాలు వేస్తాడు. ధనస్సు నిలువుగా పట్టుకుంటాడు, ధనస్సు అర్ధచంద్రాకారంగా పట్టుకుంటాడు. ఎప్పుడు ఏ చేతితో ఎటువైపు నుంచి బాణం తీసి అక్షయ బాణ తోణీరంలోంచి ప్రయోగం చేస్తాడో తెలియదు. 3 కోట్ల మంది చుట్టుముట్టి యుద్ధం చేస్తే ఒక పక్క మాతలి కింద పడిపోయాడు, సారథ్యం చేసేవాడు లేడు రథానికి. వాళ్ళ మాయ వలన చీకట్లు సృష్టించారు. ఆ చీకట్లలో ఆయనే రథసారథ్యం చేసుకుంటూ ధనస్సు చేతపట్టి ఇవాళ నా పరాక్రమం అంటే ఏమిటో చూడు మాతలి అని కొద్ది నిమిషములలో 3 కోట్ల మందిని నివార్త కవచులతో సహా సంహారం చేసి మాతలది రథం ఎక్కించాడు.